బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కంచ గచ్చబౌలి భూముల వివాదంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి హాజరు కానున్నారు. ఈ మేరకు పీసీసీఎఫ్ డ్రోబియల్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజుతో కలిసి ఆమె ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవి వాదనలు వినిపించనున్నారు. అటు హెచ్సీయూ భూముల్లో జరుగుతున్న పనులపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మహిళతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టి అన్ని రకాల కార్యకలాపాలపై స్టే విధించింది. ఈ నెల 16 లోపు అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే క్షేత్రస్థాయికి వెళ్లి భూములను పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్తో పాటు సీఈసీ దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన తర్వాత సుప్రీం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇక కంచ గచ్చబౌలి భూముల వివాదంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు తెలంగాణ సీఎస్ శాంతకుమారి హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజుతో కలిసి ఆమె ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవి తన వాదనలు వినిపించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు లైవ్ లో అందిస్తారు. రాములు, ఏదైతే హైదరాబాద్ నడిపోతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కంచె గచ్చిబౌలి 400 ఎకరాల అంశం ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చ జరిగింది. పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య, అటు విద్యార్థి సంఘాల నేతలకు ప్రభుత్వానికి మధ్య పెద్ద రచ్చగా జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది. అయితే ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టే ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ 16వ తేదీలోపు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి జరుగుతున్న పరిణామాలను ఇవన్నీ కూడా పరిశీలించి అయితే సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయ్ ఉన్నారా, గవాయ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇంకా ఇతర ప్రైవేట్ పిటిషన్లు కూడా ఇటు హైకోర్టులోను సుప్రీంకోర్టులో కూడా వేసిన జరిగింది. అయితే కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల అంశం సంబంధించి అది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి విషయం కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక అన్నేసి ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అది ప్రభుత్వ భూమి అని చెప్పి కరాఖండి చెప్తుంది. అయితే గత 20-30 ఏళ్లుగా కోర్టులో కేసు గెలిచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కాబట్టి ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఈ అంశం పైన దానిపైన వచ్చిన అనుమానాలు ఇవన్నిటి కూడా వివరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబుతో కలిసి ఒక కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ పలు సంస్థలతో, పలు విద్యార్థి సంఘాల నేతలతో సంప్రదింపులు జరపాలని కూడా భావించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఓవైపు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ నెల 16వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలి, మొత్తం పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పిన నేపథ్యంలో గత 2-3 రోజుల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఢిల్లీకి వెళ్లి తన సంబంధించిన సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సంఘవి ఆధ్వర్యంలో కూడా ఈ శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వం తరఫున దాఖలు చేయాల్సిన అఫిడవిట్ దాఖలు చేసింది. అది ప్రభుత్వ భూమే, ఖచ్చితంగా ప్రభుత్వమే అదనపు తీసుకుంది తప్ప ఇతర అంశాలు ఏం లేవు. అందులో ఉన్న జంతువులను కానీ ఇతర వన్యప్రాణులను కానీ సురక్షితంగా మేము ప్రభుత్వం కాపాడేందుకు చర్యలు చేపట్టిందని చెప్పి ఆమె అఫిడవిట్ లో దాఖలు చేయడం. ఆ అఫిడవిట్ దాఖలు చేసే అంశం పైన ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరుగుతా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఏం విచారణ జరుగుతుంది, జస్టిస్ గవాయ్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడు, దీన్ని మళ్ళీ ఫర్దర్ గా విచారణ వాయిదా వేస్తారా, ఈ రోజు తీర్పు ఇస్తారా అనేది మాత్రం కొంత ప్రభుత్వానికి టెన్షన్ పడుతుందని చెప్పనుకోవాలి. ఎందుకంటే దీనిపైన కేంద్రంలో ఉన్న అధికార బీజేపీ పార్టీ సంబంధించిన రాష్ట్రంలో ఎంపీలు కూడా కేంద్ర పర్యావరణ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశం పైన తాజాగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల మీదకి బుల్డోజర్ పంపిస్తుందని చెప్పి మాట్లాడటం, వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన చేయడం, తర్వాత విద్యార్థి సంఘాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అవుతున్న విద్యార్థి సంఘాలే కాకుండా బయట ఉన్న బీజేపీ అనుబంధం కానీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధం కానీ, ఇటు వామపక్ష విద్యార్థి సంఘాలు కానీ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విద్యార్థి సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు తీసుకోవద్దని చెప్పి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు మాత్రం
కొంత ప్రభుత్వం ఎదురు చూస్తా ఉంది. ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, హైదరాబాద్ సెంట్రల్ సిటీ సంబంధించిన అధికారులు కానీ ఇతరులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూములు మాత్రమే, ఎక్కడ కూడా మేము హైదరాబాద్ సెంట్రల్ భూములు గుంజుకోవట్లేదు. కాబట్టి హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పలు సంక్షేమ కార్యక్రమాల అమలు కోసమే వాటిని మేము హెచ్ఎండిఏ ద్వారా కానీ, తర్వాత టీజీఎస్ఐడిసి ద్వారా కానీ ఇతర సంస్థలకు పెడుతున్నాము తప్ప ఇతర వేరే ప్రైవేట్ లాభాల కోసమో ఇతర వ్యక్తుల కోసమో కాదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. రామ్, అయితే అఫిడవిట్ లో దాఖలు చేసిన విషయాలు ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ప్రభుత్వానికి అన్ని రకాల వ్యతిరేకత ఎదురవుతుంది కంచి-గచ్చిబౌలి భూముల విషయంలో. మరి ఈ అఫిడవిట్ లో దాఖలు చేసిన విషయాలు తీర్పు అనుకూలంగా వచ్చే అంశం ఎంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయని అభిషేక్ సంఘవి ఈ విషయం పట్ల ఏమంటున్నారు? అంటే ఏదైతే ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకి సుప్రీంకోర్టు ఏ వివరాలు అడిగిందో ఆ వివరాలన్నీ కూడా రాతపూర్వకంగా అఫిడవిట్ లో పొందుపరిచారు ప్రభుత్వం తరఫున శాంతికుమారి. కాబట్టి ఏదైతే రాతపూర్వకంగా ఈమెయిల్ ద్వారా కానీ, తర్వాత పేపర్ పరంగా కానీ పొందుపరిచారో ఆ అంశాలన్నీ కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పరిశీలిస్తుంది. ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో దాఖలు చేసిన వివరాలన్నీ సహేతుకంగా ఉన్నాయా, లేదు ఇంకేమన్నా వివరాలు కావాలా అనేది అడుగుతుంది. తర్వాత సుప్రీంకోర్టు అయితే సుమోటోగా తీసుకుందో ఆ సుమోటోకి సంబంధించిన కేసు విషయంలో కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.